వైట్ డిశ్చార్జ్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ థింగ్, వైట్ డిశ్చార్జ్ అంటే ఏంటి, అది ఎప్పుడు నార్మల్, అది ఎప్పుడు అబ్నార్మల్, ఏ కండిషన్లో మనము దాన్ని ఇగ్నోర్ చేయొచ్చు, ఇట్స్ ఓకే అని, లేదంటే ఏ కండిషన్లో మనం దాన్ని ట్రీట్ చేయాలనేది తెలుసుకుందాం. సో ఫస్ట్ థింగ్, వైట్ డిశ్చార్జ్. ఎనీ సెక్రీషన్స్, మనకి ఫీమేల్స్లో యూట్రైన్ సెక్రీషన్స్ అనేటివి నార్మల్. అది పీరియడ్ పరంగా, డేట్ ఆఫ్ ది పీరియడ్ పరంగా సెక్రీషన్స్ అనే కన్సిస్టెన్సీ చేంజ్ అవుతుంది అనమాట. ఇనీషియల్గా బ్లడ్ డిశ్చార్జ్ ఫర్ 5 to 6 days. సెకండ్గా ట్రాన్స్పరెంట్, మ్యూకాయిడ్, ట్రాన్స్పరెంట్ అండ్ జెల్లీ టైప్ ఆఫ్ డిశ్చార్జ్ అనేసి అంటాం. ఇది కూడా ఒక రకమైన డిశ్చార్జ్. అండ్ నెక్స్ట్ లాస్ట్ ఫేజ్ ఈజ్ ది ప్రొజెస్ట్రానిక్ టైప్ ఆఫ్ డిశ్చార్జ్ అనేసి అంటాం. సో బ్లీడింగ్ తర్వాత 5th డే, ఆల్మోస్ట్ 16th or 17th డే వరకు ఒక రకమైన డిశ్చార్జ్ వస్తుంది ఫీమేల్స్కి. ఇదంతా నార్మల్, బికాస్ ఇది ఫౌల్ స్మెల్లింగ్ ఉండదు, నార్మల్ డిశ్చార్జ్. అండ్ ఇట్ హెల్ప్స్ టు ఫెసిలిటేట్ స్పర్మ్స్, అంటే స్పర్మ్ ట్రావెలింగ్ని అది ఈజీగా చేస్తుంది అనమాట. సో ఈ టైంలో ఏదైనా ఇంటర్కోర్స్ చేసినప్పుడు ప్రెగ్నెన్సీ సక్సెస్ ఉంటుంది ఈ టైప్ ఆఫ్ సెక్రీషన్స్ వల్ల. అండ్ ఆల్సో డ్యూరింగ్ ది ఇంటర్కోర్స్ ఆ లూబ్రికేషన్ లాగా కూడా పనిచేస్తుంది అనమాట.